నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు వేదికగా పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. చరిత్రలో మొట్టమొదటిసారి తమ ప్రభుత్వం కన్వీయన్స్ డిడ్ చేస్తుందని వెల్లడి. విశాఖ లలిత పీఠంలో అత్యంత ఘనంగా జరుగుతున్న 75వ వార్షికోత్సవ అమృతోత్సవాలు. పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగ జరిగిన లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవం. హర్యానాలో కేంద్ర బలగాలు రైతును కాల్చి చంపడంపై మండిపడ్డ సిఐటియు, ఏఐటియుసి. పంట గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తే కాల్చి చంపేస్తారా అంటూ బీజేపీ సర్కార్ ప్రశ్న. పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా ప్రారంభమైన అంతేంద్రియ ధ్యాన శిబిరం. శిబిరంలో పాల్గొన్న యూరోప్ రీసెర్చ్ యూనివర్సిటీ, నెదర్లాండ్ యోగా గురువులు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొట్టమొదటిసారి విశాఖకు వచ్చిన గొల్ల బాబురావు. గొల్ల బాబురావుకి ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చరిత్రలోనే తొలిసారిగా వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తుందని, తద్వారా లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పించే మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద మహిళలకు సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి స్థలం, భూ బదిలీ పత్రం, కట్టుకోవడానికి ఇల్లు కూడా మంజూరు చేసి ఆ పత్రాలు పంపిణీని కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని అన్నారు. ఈ 58 నెలల్లో పేదల బతుకులు మారాలని లక్ష్యంతోనే ముందుకు సాగామని, అందులో ఈ కార్యక్రమం కూడా ఒకటని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి వాటన్నిటినీ అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ అడిగి తెలుసుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు పట్టణంలో జరగబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు. విచ్చేస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాల భూ హక్కు తర్వాత మేకల వైశాలి తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా అందుకుంటున్నారు.
మేకల వైశాలి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. తర్వాత మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మల్లవరపు నాగజ్యోతి గారు మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర నాగజ్యోతి గారు, తర్వాత కొంగర నాగజ్యోతి గారు, రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ లలితానగర్ లలితాపీఠంలో శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పీఠం 75వ వార్షికోత్సవ అమృతోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పర్యవేక్షణలో కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. కుర్తాలం పురోహితుడు మావోలు రమేష్ శర్మ వేదమంత్రాల మధ్య లలితా కామేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. లలితా కామేశ్వరుల విగ్రహాలను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించారు. ముందుగా లలితా కామేశ్వరులకు పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం పరిసరాలను పూలు పండ్లతో చూడముచ్చటగా అలంకరించారు. సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలు కళ్లకు కట్టినట్లు చూపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కళ్యాణం తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, తలంబ్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శక్తి పీతాధీశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామిని పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ పాల్గొన్నారు. స్వామి రామరాజ్యంలో పురప్రజలంగా ఉండి ఉంటాం మేము. ఎక్కువసేపు లైవ్ చేస్తే నాకు అంత టైంలో ఒకటి వస్తుంది. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్త మహాశైలారా,
విశాఖలో శ్రీ లలితాపీఠం స్థాపించి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయింది. దీన్ని అమృతోత్సవములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ యొక్క లలితాపీఠాన్ని శ్రీ దక్షిణామూర్తి పరమహంస మహారాజ్ వారు 75 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించి అమ్మవారికి ఎన్నో శక్తులను ధారబోసి భక్తులందరినీ కూడా ఏకీకృతం చేసి వాళ్ళకి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇస్తూ వచ్చేవారు. అదేవిధంగా వారి తదనంతరం అవ్యక్తానంద మహారాజ్ వారు వారి తదనంతర పీఠాధిపతిగా ఈ యొక్క లలితాపీఠాన్ని అధిరోహించి వారి యొక్క పరిపాలనలో లలితాపీఠం సాగుతూ ఉండేది. దాని తర్వాత 1998 సంవత్సరంలో కుర్తాల పీఠానికి ఈ లలితాపీఠాన్ని ఈ యొక్క కుర్తాల పీఠానికి సమన్వయం చేస్తూ ఆ కుర్తాల పీఠ పరిపాలకుని కింద ఈ లలితాపీఠం సాగుతూ వచ్చింది. 1998 నుంచి 2002 వరకు కుర్తాలలో పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు ఈ లలితాపీఠానికి కూడా తృతీయ పీఠాధిపతులుగా వ్యవహరించేవారు. అయితే వారి తదనంతరం ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగనిష్టా గరిష్ఠులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు ఈ లలితాపీఠాన్ని వారి పరిపాలనలో దేదీప్యమానంగా వెలుగులోకి తీసుకొచ్చారు. అట్లనే వారి యొక్క పరిపాలనలో ఈ లలితాపీఠం దేదీప్యమానంగా వెలుగుతూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, కవితాగోష్ఠులు, అదేవిధంగా ఇక్కడ నిత్యాన్నదానం, ఎంతమంది భక్తులు రోజు వస్తే అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం రోజు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. పంట గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న యువ రైతుని అతి దారుణంగా పోలీసులచే బీజేపీ ప్రభుత్వం చంపించిందని సిఐటియు ఏఐటియుసి నేతలు ఎం జగ్గునాయుడు, ఎస్జే అచ్యుతరావు అన్నారు. ఖనౌరి శంభు సరిహద్దుల్లో హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు రైతులు చేపట్టిన చెల్లో ఢిల్లీ కార్యక్రమంపై దాడి చేసి అతి క్రూరంగా 21 ఏళ్ల రైతు శుభకరణ్ సింగ్ ను పొట్టన పెట్టుకోవడాన్ని ఏఐటియుసి, సిఐటియు ఖండించింది. చెల్లో ఢిల్లీ ఉద్యమంలో మృతి చెందిన శుభకరణ్ సింగ్ ఉద్యమానికి సంఘీభావంగా బీజేపీ హర్యానా పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రాజ్యాంగబద్దంగా తమ హక్కులు సాధించుకొనుటకు చేపట్టిన పాదయాత్రలో బీజేపీ నియంతృత్వ పాలనకి బలైపోయిన మొదటి ప్రాణం శుభకరణ్ సింగ్ అని విచారం వ్యక్తం చేశారు. హర్యానా పోలీసులు హత్యాకాండను ఖండించండి. హర్యానా పోలీసులు హత్యాకాండను ఖండించండి. శుభకరణ్ సింగ్ అన్యాయంగా చంపిన పోలీసు చర్యలను ఖండించండి. హత్యాకాండను ఖండించండి. రైతాంగంపై పోలీసులు బీజేపీ రాక్షస దాడిని ఖండించండి. రైతుల పోరాటాన్ని అణచివేయడానికి చూస్తున్న ఖండించండి. ఎం జగ్గునాయుడు, సిఐటి విశాఖ జిల్లా కార్యదర్శి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును బీజేపీ బలి తీసుకుంటా ఉంది. అన్నదాతలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మోడీ ప్రభుత్వం దిగొచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల తాలూకా పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పని ఒప్పందం చేసుకుంది. సంవత్సరం దాటిన ఒప్పందం అమలు చేయలేదు. కాబట్టి నువ్వు చేసిన ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని హర్యానా మీదుగా రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపించారు. దాదాపు 500 రైతు సంఘాలు కలిపి ఐక్య కార్యాచరణకు ఏర్పడి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఈ ప్రజాస్వామ్యం మీద, రైతుల ప్రజా హక్కుల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు సంఘాలను పిలిపించి గతంలో నువ్వు చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. నీ బాధ్యత అది. అమలు చేయలేదు సరి కదా.
తన హర్యానా ప్రభుత్వాన్ని ఉసుగొల్పి రైతులకు కాల్పులు జరిపించింది. యువ రైతు సింగుని పట్టును పెట్టుకుంది. దేశాన్ని అన్నం పెట్టి రైతులు ఇదే బహుమతిని ప్రశ్నిస్తున్నాం. రైతన్నలు హత్య చేసి దేశాన్ని పరిపాలన చేస్తామని అడుగుతున్నాం. మేము ఈ దుర్మార్గమైన హత్య రాజకీయాలని, హత్యల్ని సిఐటియు, ఏఐటియు సహిత అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దుర్మార్గం దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు మేము బ్లాక్ డే పాటిస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ అమానుష దాడికి పాల్పడినటువంటి పోలీసు అధికారుల మీద 302 సెక్షన్ కేసు పెట్టి సెక్షన్ కింద కేసు నమోదు చేసి వారి మీద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు వాళ్ళుగా ప్రస్తుత జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తి చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96 వార్డు లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అప్పుస్మా విశాఖ జిల్లా యూనిట్ అంతేంద్రియ ధ్యాన శిబిరం ప్రారంభోత్సవ సమావేశాలు ఉత్సాహభరితంగా ఆరంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్కూల్ ప్రాంగణంలో పాఠశాల కరెస్పాండెంట్ మంతెన పద్మావతి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ శిబిర ఆరంభోత్సవ వేడుకలకు అతిథులుగా యూరోప్ రీసెర్చ్ యూనివర్సిటీ నెదర్లాండ్కు చెందిన యోగా గురువులు డానియల్ స్వాన్సన్, అలెస్సాండ్రా గెరాల్డీ, నికోల్సన్ గెరాల్డీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి హిందూ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద సంపదగా పేర్కొన్నారు. యోగా, ధ్యానం ద్వారా మనిషిలోని సకల రోగాలను నివారించవచ్చని చెప్పారు. ఇది జాతి, మత, వైషమ్యాలకు అతీతమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ఎన్ రాజు, ట్రాన్స్సెండెంటల్ మెడిటేషన్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రమణారావు తదితరులు పాల్గొన్నారు. Ma'am. Consciousness-based education wakes up the brain. It enlivens the natural functions of the mind and body. So the improvement is measurable. It's evidence-based. You can measure the changes, the positive changes in the mind and body. It is the only thing shown so far to wake up the brain. Nothing else shows enlivening the total brain functioning. And instead of using a small amount of your potential, naturally, she mentioned yoga. So yoga means union. So the individual active mind can be unified with that cosmic deep mind, which is the level of life. Life is in layers, the surface layer, the molecular layer, the atomic layer, the subatomic layer, and modern science describes life in almost the same way as ancient Vedic science. Space, the unified field of all of the laws of nature. So this is based upon an understanding of the naturalness of life, the naturalness of yoga. That is our ambition. But meanwhile this process, if they do not read properly, if at all you shout also, nowadays the parents are not accepting. The very next minute the parent is bringing the child right in front of the teacher, they are questioning, who are you to beat my child? So there we are losing our prestige and status and dignity as a teacher just before the student. Isn't it? When the tendency is like this, as parents are not giving them how to behave, how to mingle in the society, how to mold themselves as a beautiful citizen in future, and at the same time they are not letting us, in the sense letting our teachers also mold the student in the present society. Excuse me, I no longer be through Apsuma. I should thank Apsuma who have been seated here to teach us today. This time I would like to request our, he's going to explain
please do concentrate, which you have to inculcate. The same should be taught to the students. So I రాజ్యసభలో ఉత్తరాంధ్ర వాణి వినిపించేందుకు తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్లా బాబురావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా విశాఖకు వచ్చిన ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా అభిమానులతో కలిసి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కన్న కల నేడు జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజ్యసభలో ఉత్తరాంధ్ర సమస్యలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. నేను రాజ్యసభ సభ్యుడిగా వచ్చినందుకు నాకు ఫీల్ అవటం కాదు, ఇది ఒక నిజమైన డ్రీమ్. ఈ డ్రీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేసినందుకు నేను అనుకుంటున్నాను, నేను రాజ్యసభలో మా పేద వర్గాలకి, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాలకి, విశాఖపట్నం సిటీకి, మా పాయకరావుపేట నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాను. నా పాత్ర ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను కానీ స్టార్ కంపెనీగా పెడితే వారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ అణువణువు తిరిగి మా వైఎస్ఆర్ పార్టీని ఎస్పెషల్లీ మా దళితుల్లో, బీసీల్లో, మిగతా సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా పనిచేసి వారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ పార్టీని అఖండ విజయం చేకూర్చడమే నా ధ్యేయం, నా బాధ్యత. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సేవలు దక్షిణ నియోజకవర్గంలో నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం 29వ వార్డులో ఊటగడ్డ సూర్యనగర్లో గడప గడపకు పర్యటించి మహిళలకు చీరల్ని పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడారు. కష్టం అంటే ముందుండే నాయకుడు సీతంరాజు సుధాకర్ అని తెలిపారు. గత అనేకేళ్లుగా కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న మహోన్నత వ్యక్తి సీతంరాజు సుధాకర్ అని కొనియాడారు. నిరంతరం తమను ఆదుకుంటున్న సీతంరాజు సుధాకర్ ని వచ్చే ఎన్నికల్లో దక్షిణ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఊరుకోటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
తిరగండి కొంచెం ఇలా ఇలా తిరగండి సార్ వస్తారు సార్ గంట గారు వెళ్తాడా నారాయణ దేనికి అమ్మ ఇది 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 ఇలా తిరగండి ఇలా తిరగలేడా రా అన్నా గణేష్ అన్నా వచ్చింది ఇంకేంటి నీకు పోటీ అయిపోద్ది చూసుకో రండి ముందు రండి అందరు ముందు రండి అనే చెల్లినాయుడు గారు ఏరియాలో ఉన్నాం ఓకే రాదా మేడం పట్టుకో పట్టుకో ఏ వెనక పడుతున్నా ఫోన్ ఎలాగి అమ్మా వచ్చిందా పట్టుకో నేను వచ్చిరా తల్లి వదిలే పట్టుకోండి పట్టుకోండి అమ్మాయి అక్కడ నిలబడి అలా నిలబడి కింతాడు భానురేఖ అండి. సీతంరాజు సుధాకర్ గారు మాకు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ ఓటగడ్డలో కాదు అన్ని వర్గాల దగ్గరికి వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో అన్నీ సహాయం చేస్తున్నారు. ఏవైనా కావాలన్నా కూడా అందుబాటులో ఉంటున్నారు. గుడి కూడా మాకు చేయడానికి సహాయం సహకారాలు చేస్తున్నారు. రాజకీయాల్లో వస్తే మాకు బాగుంటుందని అన్ని విధాలా సహాయపడతారని మేము కోరుకుంటున్నాం. నా పేరు సుశీలనండి. సీతం సుధాకర్ వచ్చి బాగానే చేస్తున్నారు. వాళ్ళు వస్తే మేము అందరికి ఓటేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో 45 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చారని తెలిపారు. రైతులకు అన్ని సేవలు అందుబాటులో ఉండటానికి వ్యవసాయ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జెడ్పీటీసీ ఊపిల్లి దేవి, ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచు అన్నారెడ్డి, శిరీష, ఎంపీటీసీ గండి హిమబిందు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జై జగన్.
నమస్కారం. మరి ఏదైతే మీ అందరికి కూడా తెలుసు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు. ఆ రోజు 2006లో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది. అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ముఖ్యంగా మరి గ్రామానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరి ఒక వెల్నెస్ సెంటర్, ఈ 2 బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43,80,000 రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తాం. 10 ఏళ్లకు పైబడి పూర్తి కాని అభివృద్ధి పనుల్ని 4.5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 48, 49 వార్డుల పరిధిలో 10 ఏళ్లకు పైబడి పూర్తి కాని NH16 ఊర్వశి జంక్షన్ నుంచి న్యూ శ్రీనివాస నగర్ బర్మా క్యాంప్ మెయిన్ రోడ్డును వెడల్పు చేసి 1,98 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్, 48వ వార్డు ఇన్ఛార్జి నీలి రవి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేకే రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ విద్య, ఉపాధి, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కోట్ల రూపాయలను వెచ్చించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించారని కొనియాడారు. చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డు 49వ వార్డుకి సంబంధించి సుమారు 2,24 లక్షల నిధులతో ఒక సామాజిక భవనం, ఓపెన్ జిమ్ము, అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న బర్మా క్యాంప్ రోడ్డు, ఓర్వశి జంక్షన్ హైవే దగ్గర నుంచి సిఐఎస్ఎఫ్ క్వార్టర్ వరకు ఉన్న ఈ రోడ్ని వెడల్పు చేసి పూర్తిగా ఈ రోడ్ని కొత్తగా ఫార్మేషన్ చేయడం కోసం 1,98 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. జనసాంద్రత ఉన్న ప్రాంతం 48వ వార్డు 49వ వార్డుకి సంబంధించిన ప్రజలే కాకుండా
47వ వార్డుకి సంబంధించి అటువైపు నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఈ రోడ్ని యాక్సెస్ కింద వాడటం జరిగింది. మనందరికీ కూడా తెలిసిందే, గతంలో ఇది బస్ రూట్ కూడా, వాస్తవానికి అయితే బస్ రూట్ కూడా, తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఇది ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఎందుకంటే ఈ రోడ్ని వైడెన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు ఈ 2 వార్డులు ఆ పక్కనున్న వార్డు కలిసి 50 నుంచి 60 వేల పాపులేషన్ సంబంధించి ఎవరికైనా ఏదైనా పొరపాటున ఏదైనా అనారోగ్యం చేసి నైట్ టైము అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే వెహికల్స్ అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు మనం గతంలో చూసాం. వాటన్నింటినీ కూడా పరిష్కరించి ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈ వర్కులకి కోసం కృషి చేసిన 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారికి, అదేవిధంగా 48వ వార్డు కార్పొరేటర్ గారికి, గంటల కవిత గారికి, మా ఇన్ఛార్జ్ నీలరావు గారికి, అందరికీ ఈ 48వ వార్డు 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము నిన్ననే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్స్, డ్రైన్స్, పార్క్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హాస్పిటల్స్, బరీల్ గ్రౌండ్స్, విద్యుత్ సమస్యలు, మంచినీటి సదుపాయాలకు సంబంధించి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టామనేది ఇప్పటి వరకు కూడా ఎస్టిమేట్ చేస్తే 415 కోట్ల రూపాయలు సంబంధించి 415 కోట్ల రూపాయలు సంబంధించి పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 41.5 కోట్లు సంబంధించి సుమారు 39 నుంచి 41.5 కోట్లు సంబంధించి శాంక్షన్ కూడా జరగడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గ చరిత్రలో ఇది రికార్డు. ఎందుకని రికార్డు అంటే ఈ నిధులు వెచ్చించడం. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఇళ్ల పట్టాల ఉచిత రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ భువనేశ్వరి మాటలపై తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికలు జరుగుతున్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటుంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేరు అంటుంది. ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆమె బై బై బాబు అంటూ పంచు డైలాగులు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబును ఎవరు సమర్థించడం లేదని, కానీ ఇలాంటి బాబును ఏనాడు ఏపీలో లేనివారు, రాష్ట్రానికి రానివారు, వారి సొంత ఊరు లేనివారు, వారికి ఇక్కడ ఓటే లేనివారు మాత్రమే, నాన్ రెసిడెంట్లు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని అన్నారు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు వేదికగా పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. చరిత్రలో మొట్టమొదటిసారి తమ ప్రభుత్వం కన్వీయన్స్ డీడ్ చేస్తుందని వెల్లడి. విశాఖ లలిత పీఠంలో అత్యంత ఘనంగా జరుగుతున్న 75వ వార్షికోత్సవ అమృతోత్సవాలు. పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగ జరిగిన లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవం. హర్యానాలో కేంద్ర బలగాలు రైతును కాల్చి చంపడంపై మండిపడ్డ సిఐటియు, ఏఐటియుసి. పంట గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తే కాల్చి చంపేస్తారా అంటూ బీజేపీ సర్కార్ ప్రశ్న.
పెందుర్తి లిటిల్ ఫ్లాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా ప్రారంభమైన అంతేంద్రియ ధ్యాన శిబిరం. శిబిరంలో పాల్గొన్న యూరోప్ రీసెర్చ్ యూనివర్సిటీ, నెదర్లాండ్ యోగా గురువులు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొట్టమొదటిసారి విశాఖకు వచ్చిన గొల్ల బాబురావుకి ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.